హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక 3 డేస్ హైదరాబాద్ షార్ట్ ట్రిప్ అయితే వెళ్ళొచ్చానండి. పాపకి ఎగ్జామ్స్ అయిపోయాయని ఒక చిన్న వ్లాగ్ అయితే చేశాను. వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి. హైదరాబాద్ రీచ్ అయిపోయిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిపోయామండి. రామోజీ ఫిలిం సిటీ చూడాలంటే ఒక డే అంతా మనకు కావాలండి, వేరే ప్లేసెస్ ఏమీ చూడలేము. మేమైతే ఇక్కడ ప్రీమియం టికెట్స్ తీసుకున్నాము. కాస్ట్ అది మెన్షన్ చేశాను చూడండి. ఈ టికెట్ తీసుకుంటే మనకు ఫుల్ డే వాటరు, స్నాక్స్, మనకి జ్యూసు, ఫుడ్డు అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. పాయింట్ టు పాయింట్ మొత్తం మనకి ఏసీ బస్సులో తీసుకెళ్తారనమాట. అంటే మళ్ళీ మనము ఏ ప్లేసెస్ చూడాలి అదంతా మనకు ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఒక గైడ్ను కూడా ఇస్తారు, ఏసీ బస్సును కూడా ఇస్తారండి. నార్మల్ టికెట్లో అయితే మనకు ఏసీ బస్సు, ఫుడ్ ఉండదు, గైడ్ కూడా ఉండరు. మనకైతే వర్త్ అనే అనిపిస్తుందండి ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడు ఈ టికెట్కి. అంటే మనకు ఫుల్ డే ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది బాహుబలి సెట్ అండి, చూడండి. 600 రోజులు షూటింగ్ చేశారంట కదా, ఇంకా ఎక్కువ రోజులే చేశారు. అదైతే దేవసేన జైలు కదా, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మీకు పిక్స్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. వెదర్ కూడా బాగుందండి. ఇప్పుడు మార్చి మంత్లో వెళ్ళడానికి మరీ ఎక్కువ ఎండలు లేకుండా కూల్గానే ఉంది ఇంకా హైదరాబాద్ అనేది. నేను మొత్తం వీడియోస్ అయితే షూట్ చేయలేదండి, అక్కడక్కడ కొన్ని మాత్రమే వీడియోస్ అయితే తీసుకున్నాను. ఎక్కువగా ఫొటోసే తీశాను, ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మనం కూడా ఎంజాయ్ చేయాలి కదా, లేకపోతే వీడియోని తీసుకుంటూ ఉంటే ఇంకా ఎంజాయ్ చేయలేమన్నమాట. లోపల సెట్ అయితే చాలా బాగుండిందండి. అక్కడక్కడ మనకు బర్డ్స్ పార్క్, బటర్ఫ్లై పార్క్ చాలా ఉన్నాయి. ఇదైతే మనకు యానిమేషన్ మూవీస్ చేస్తూ ఉంటారు కదా, అందులో ఎలా చేస్తారు ఏమి అనేది మనకు చూపిస్తారు. చూడండి, ఆస్ట్రిచ్లు అయితే ఆకులు ఎలా తింటున్నాయో, మొత్తం సగం తింటున్నాయి, సగం పడేస్తున్నాయి. ఇక్కడ భాగవతం సెట్ కూడా ఉందండి, లోపల చూడడానికి చాలా బాగుంటుంది. మనకి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళు అన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళి చెప్తూ ఉంటారండి, చూపిస్తూ ఉంటారు. టైం అనేది ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్లేస్ దగ్గర హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్ మనకు సరిపోతుందన్నమాట. ఆ టైం కూడా పిక్స్ తీసుకోవడానికి మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ ఉమెన్స్ డేని 1 మంత్ వరకు సెలబ్రేట్ చేస్తారంట వాళ్ళు. చూడండి, లోపల అయితే బిల్డింగ్స్ అవంతా ఎలా ఉన్నాయో, మొత్తం పిఓపితో చేసిన బిల్డింగ్సే అండి. ఇదైతే లండన్ సిటీ అన్నమాట. సీరియల్స్ షూట్ చేసేదానికి మాత్రం కొన్ని అయితే పర్మనెంట్గా కొన్ని బిల్డింగ్స్ ఇక్కడే ఉన్నాయండి. మిగిలినవన్నీ అయితే ఏంటంటే మనకు అంతా పిఓపితోనే చేసి ఉంటారు. ఈ టికెట్ తీసుకుంటే లంచ్ కూడా బఫెట్ ఉంటుందండి, అన్లిమిటెడ్. 20 to 30 వెరైటీస్ అయితే ఉన్నాయి, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. చాలా బాగుంది లంచ్ కూడా. ఈవినింగ్ అయితే ఇది స్టంట్ షో అండి. మనకి ఈవినింగ్ ఆల్మోస్ట్ అరౌండ్ 6 వరకు ఉంటుంది మనకు అన్నీ చూసుకున్నప్పటికీ. ఇంకా డే 2 అయితే నేను ఇక్కడ చార్మినార్కి వెళ్ళిపోయానండి మార్నింగ్లో. అమ్మో, చార్మినార్ అయితే ఎక్కడము పెద్ద టాస్కే అని చెప్పాలండి. చాలా సన్నగా ఉండే ప్లేస్లో ఎత్తుగా ఉండే స్టెప్స్ అయితే ఉంటాయి. నేనైతే మొత్తం ఎక్కగలనా అనిపించింది. ఎట్టకేలకైతే ఎక్కేసాను. లోపల మాత్రం చాలా బాగుంది చూడడానికి. పిల్లలకైతే చూపించాలండి, ఎందుకంటే ఇంత ఎత్తైన భవనాలు, ఆ టెక్నాలజీ అనేది అప్పుడే ఎంత బాగుండిందో చూడడానికైనా పిల్లలు చూడాలి కదా. దాని తర్వాత అయితే మేము బిర్లా మందిర్కి వెళ్ళాము. అక్కడైతే ఫోన్ అలౌడ్ లేదు. ఎంత ఎండగా ఉన్నా కూడా అక్కడ పాలరాతితో మొత్తం ఉంటుంది కాబట్టి చాలా చల్లగా అనిపిస్తుందండి. బిర్లా మందిర్లో చాలా బాగుంటుంది, మొత్తం పాలరాయితోనే కట్టారు. వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. మిగతా చిన్నగా టెంపుల్స్ ఉన్నాయి అందులోనే, అవి కూడా చాలా బాగుంటాయి, తప్పకుండా చూడండి. నైట్లో అయితే ఇలా ఉంటుంది మనకు. దాని తర్వాత ఈవినింగ్లో అయితే మేము
అసెంబ్లీ దగ్గరికి వెళ్ళిపోయామండి. లుంబిని పార్క్ అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి అక్కడ. అయితే ఇది కొత్తగా కట్టిన అసెంబ్లీ చాలా బాగుందని అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. లుంబిని పార్క్ చాలా బాగుందండి. దానికి మాత్రం ఈవినింగ్ వెళ్తే చాలా బాగుంటుంది. ట్యాంక్ బండ్ దగ్గర మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అక్కడే మనకు బోటింగ్ కూడా ఉంటుంది. రకరకాల బోటింగు, డ్యాన్స్ బోటింగ్ అని, స్పీడ్ బోట్ అని. మేమైతే స్పీడ్ బోట్‌లో వెళ్ళాము. చూస్తున్నారు కదా! నైట్‌లో అయితే ఇంకా చాలా బావుందండి ఇది చూడ్డానికి మార్నింగ్‌లో కంటే. అంటే అన్ని ప్లేసెస్ ఈవినింగ్‌లో వెళ్తేనే ఇంకా చాలా బావుంటాయి. చార్మినార్ దగ్గరికి అట్లా. కానీ మనం లోకల్స్ కాదు కాబట్టి అన్ని ప్లేసెస్ ఈవినింగే కవర్ చేయలేము. దాని తర్వాత అక్కడే లేజర్ షో అని చెప్పేసి ఒక షో నడుస్తుంది. అందులోనే ఒక సాంగ్‌కి స్కిట్, స్టోరీ అన్నీ చూపిస్తున్నారండి మల్టీగా. చాలా బావుంది. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది ప్రోగ్రామ్ అది. టికెట్ అయితే మనకు 80 రూపీసే అండి అందులో పర్ హెడ్. రాజుల కాలము అది అంతా చూపిస్తారు అందులోనే. లుంబిని పార్క్ అయితే మాత్రం చాలా బాగుందండి. అక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా తినడానికి చాలా బాగుంది. అన్ని రకాలు దొరుకుతున్నాయి. ఈవినింగ్ అయితే మనం డిన్నర్ చేయకుండా ఒక ఈవినింగ్ వెళ్ళి పార్క్ దగ్గర గడిపేసి అక్కడే మనం డిన్నర్ తినేసి వచ్చేసేయచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా లేజర్ షో. ఇక్కడైతే నేను వీడియో కొంచెం బాగానే షూట్ చేసుకున్నానండి. దానివల్ల నేను ఇక్కడ అప్లోడ్ చేశాను. బాగుంది కదండి. మీకు కూడా నచ్చిందా? నచ్చితే మాత్రం నా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. స్మాల్ వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి. అక్కడే స్ట్రీట్ ఫుడ్ అన్నాను కదండి. నేనైతే కోలా ఐస్ క్రీమ్ ఎప్పుడూ తినలేదు. మూవీస్లో చూడడమే తప్ప. సూర్య వర్సెస్ సూర్య అని ఒక మూవీ ఉంటుంది కదా, అందులో హీరో ఎప్పుడు నైట్లో కోలా ఐస్ క్రీమ్ ట్రై చేస్తూ ఉంటారు. నాకు కూడా ఇది తినాలనిపించింది. నేనైతే ఇక్కడ ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నాను. అందుకే అక్కడ వీడియో కూడా తీశాను అనమాట. ఒక ఐస్ క్రీమ్ తిన్నప్పటికీ కడుపు ఫుల్ అయిపోతుందండి. అంత పెద్దగా ఉంది అది. జస్ట్ అట్లా పిక్స్ మాత్రం నేను యాడ్ చేసేసాను. కోలా ఐస్ క్రీమ్ అయితే ఒక్కసారైనా మనం ట్రై చేయాలండి. బాగుంది. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకా థర్డ్ డే అయితే మేము గోల్కొండ ఫోర్ట్‌కి అయితే వెళ్ళిపోయామండి. గోల్కొండ ఫోర్ట్ అయితే మనకు హాఫ్ డే కావాలి అది మొత్తం చూడ్డానికి. ఆ పైన దర్బార్ మహల్ అని ఒకటి ఉంటుంది. ఆ పై వరకు వెళ్తేనే మనకు వ్యూ పాయింట్ అన్నమాట. ఊరంతా బాగా కనిపిస్తుంది. చాలా పెద్ద ఫోర్టే అండి ఇది. మొత్తం స్టెప్స్ ఉంటాయన్నమాట. చూడండి ఎంత పెద్దదో. ఆ కాలంలోనే వాళ్ళు ఎంత టెక్నాలజీతో కట్టేవాళ్ళు చూడండి. ఇదైతే కొంచెం మెయింటెనెన్స్ కొంచెం తక్కువే ఉందండి. మనం పోలిస్తే ఇంకా మనకు నార్త్‌లో ఉండే ఫోర్ట్‌లతో అట్లా పోలిస్తే. చూడండి ఆ పైన దర్బార్ మహల్ అన్నాను కదా, అక్కడి వరకు రీచ్ కావాలన్నమాట. చాలా స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కూడా అంతా ఈ రాళ్లతో కట్టుంటారు. అంటే మధ్య మధ్యలో మనం అక్కడక్కడ ఆగితేనే బెటర్ అన్నమాట. మేము మధ్య మధ్యలో కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ, పిక్స్ తీసుకుంటూ వెళ్ళాము. వాటరు అవి మీరు తీసుకెళ్ళొచ్చండి. అదేం మీకు అక్కడ రిస్ట్రిక్షన్ లేదు. వాటర్ కానీ, స్నాక్స్ కానీ తీసుకెళ్ళొచ్చు. అక్కడక్కడ నేను పిక్స్ అనేటివి యాడ్ చేస్తున్నాను చూడండి. ఆ పైకి వెళ్ళిన తర్వాత మనకు వ్యూ పాయింట్ అనేది మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఆ పైకైతే నేను రీచ్ అయిపోయిన తర్వాత ఒక పిక్ తీసుకున్నానండి. ఈ పిక్ తీసుకున్నది ఆ పైన దర్బార్ మహల్ అన్నాను కదండీ, ఆ పైకనమాట ఇది వ్యూ పాయింట్. అక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. శివుడు, పార్వతి ఉన్నారక్కడ. చాలా బాగుంది. చిన్న టెంపులే అయినా. ఇంకా లాస్ట్‌లో ఏంటంటే హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత బిర్యానీ, హలీము, ఇది మీఠా పాన్ చాలా ఫేమస్ అంటారు కదా! ఇంకా బిర్యానీ అయితే ట్రై చేసాము. మీఠా పాన్ అయితే మాత్రం చాలా చాలా బాగుండిందండి. సైజ్ ఎంత పెద్దది అంటే చాలా పెద్దది. టేస్ట్ కూడా సూపర్‌గా ఉండింది. ఇక దాని తర్వాత మేము ఫోర్త్ డే అయితే రిటర్న్ అయిపోయామండి. ఇంకా తిరుపతికి వచ్చేసాము. కొద్దిగా షాపింగ్ కూడా చేసుకున్నాము. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్